ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి సాగర్ ఎడమ కాలువ ఎస్ఎల్బీసీకి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు, పశువులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగర్ పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కృష్ణా జలాల కోసం కేంద్రం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో చర్చించి ఒత్తిడి తేవాలని, అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ వర్షాభావంతో పత్తి, మిర్చి తదితర పంటలు ఎండిపోతున్నాయని, రైతాంగాన్ని కరువు సంక్షోభం నుండి కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ ద్వారా కనీసం 50 చెరువులనైనా నింపి తాగునీటి సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చన్నారు. నీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, చినపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో తర్వాత ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి కూడా కొంత నీళ్ళు అనేటువంటి కిందికి వదలడానికి ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే కేంద్రం మీద, సిడబ్ల్యూసీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా కొన్ని నీళ్ళు అక్కడి నుంచి అదనంగా విడుదల చేయించవలసినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి ఆ రకంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అసలు ఈ నీళ్ళ విషయంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దామాషా పద్ధతుల్లో నీళ్లు కూడా వదలటానికి కావాల్సినటువంటి ఒక నిర్ణయాలు అనేవి జరగాలి. ఎందుకంటే పైన డ్యాములు మొత్తం నిండిన తర్వాతనే కిందికి నీళ్ళు వదులుతామంటే డ్యాములన్నీ నిండిన తర్వాత ఎట్లున్నా ఆయన ఆపినా ఆగేటువంటిది కాదు. కానీ వచ్చిన నీళ్లు కొన్ని వాళ్ళు వాడుకొని తర్వాత కొన్ని నీళ్లు కిందికి వదలనేటువంటి ఒక నిర్ణయం అనేది కేంద్ర లెవెల్లో జరగవలసినటువంటి అవసరం ఉంది. వచ్చినట్టే కృష్ణానదిలో మరి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి నుంచి వాడుకుంటుంది. తర్వాత శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు నుంచి ఏంటంటే తెలుగు గంగ పేరుతోటి మరి ఏపీ కూడా వాడుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. తెలంగాణ కింది భాగంలో ఉన్నది కాబట్టి నీళ్ళు వచ్చినట్టే వాళ్ళు వాడుకుంటే మరి కింద పరిస్థితి ఏందనేది కూడా ఆలోచన చేయాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కేంద్రం మీద, ఆ రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే ఈ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా పెట్టాలి. ఇంతకంటే ముఖ్యమైన పనే ఉంది. కరువు వచ్చి మొత్తం రైతులు నష్టపోతూ ఉంటే, ప్రజలకు త్రాగునీరు కూడా దొరకక ఇబ్బంది పడుతూ ఉంటే ఇదే ఒక ముఖ్యమైనటువంటి సమస్య రాష్ట్రంలో. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చొరవ తీసుకొని అఖిల పక్షాన్ని పిలిచి అన్ని పక్షాలను కలుపుకొని నీళ్లు విడుదల చేయించడానికి, మరి ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయించడానికి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఎల్బీసీ కూడా ఇవాళ దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ కూడా నీళ్లు విడుదల చేయాలి. ఎందుకంటే నల్గొండ, దేవరకొండ, మునుగోడు, తర్వాత నకిరికల్లు ఈ ప్రాంతానికి నీళ్ళు అందాలి. త్రాగునీటి సమస్య అంటే ఈ ఎస్ఎల్బీసీ ద్వారా నీళ్ళు ఇచ్చినట్టయితే చాలా చెరువులు నింపడానికి అవకాశం ఉంది. కాబట్టి సాగర్ ఎడమ కాలువకి ఎస్ఎల్బీసీకి నీళ్లు విడుదల చేయడానికి మరి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. లేని పక్షంలో మొత్తం రైతాంగాన్ని కదిలించి పెద్ద ఎత్తున ఈ సమస్య పైన ఉద్యమం కూడా చేపట్టాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు అడుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మీరు ప్రభుత్వం ఏం పట్టించుకోకపోతే మరి మీరు గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి కదా. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ఎమ్మెల్యేలను వచ్చి చూడమనండి, మినిస్టర్లను రమ్మనండి, ముఖ్యమంత్రి గారిని రమ్మనండి, మా కష్టాలు ఏందో ఇబ్బందులు ఏందో చూడమని చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో మరి అన్ని విధాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజల్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈ త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయడానికి తక్షణమే ఈ ఎస్ఎల్బీసీ ద్వారా ఎస్ఎల్బీసీకి తర్వాత మన ఎడమ కాలువకి
ఈ రెండింటికి నీళ్లు విడుదల చేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.